అంగీకరించిన వెంకన్న గారి కుటుంబాన్ని మీరు దీవించి వారి కుటుంబంలో ఆరోగ్య సంతోష సమాధానములను అనుగ్రహించమని, కార్యక్రమంలో పాల్గొన్న వారందరినీ దీవించి నడిపించమని, మీ ఆత్మ సహాయంతో సువార్తను ప్రకటింపచేయమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. నీవే ప్రభువా, నీవే ప్రభువా, నన్ను ప్రేమించినావు, నన్ను ప్రేమించినావు, నీవే నన్ను ఏర్పరచుకున్నావు, నీవే నన్ను ఏర్పరచుకున్నావు, ఇది నీ వలనే జరిగినది, ఇది నీ వలనే జరిగినది, నీ కృపయే నా రక్షణ, నీ కృపయే నా రక్షణ, కృప వలనే నేను రక్షింపబడ్డాను, కృప వలనే నేను రక్షింపబడ్డాను, ఇది నీ వలన జరిగిన కార్యము, ఇది నీ వలన జరిగిన కార్యము, ఆరాధన 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 ఆరాధన, ఆత్మతో సత్యముతో, ఆత్మతో సత్యముతో, ఆరాధన 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 ఆరాధన, ఎన్నికలేని వారిని కనుగొని, ఎన్నికలేని వారిని కనుగొని, ఎన్నిక చేసిన ప్రేమామయుడా, ఎన్నిక చేసిన ప్రేమామయుడా, తృణీకరింపబడిన వారిని, తృణీకరింపబడిన వారిని ఏర్పరచుకున్న యేసుక్రీస్తు, ఏర్పరచుకున్న యేసుక్రీస్తు, ఆరాధన 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 ఆరాధన, ఆత్మతో సత్యముతో, ఆత్మతో సత్యముతో, ఆరాధన 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 ఆరాధన, పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా, పరిశుద్ధతలో దైవమా, పరిశుద్ధతలో దైవమా, ఆరాధన 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 ఆరాధన, ఆదియందు ఉన్నవాడా, ఆదియందు ఉన్నవాడా, అంతములేని దేవుడా, అంతములేని దేవుడా, ఆశ్చర్యకరుడా సమాధాన అధిపతి, ఆశ్చర్యకరుడా సమాధాన
అధిపతి నీతి సూర్యుడ బలమైన దేవా నీతి సూర్యుడ బలమైన దేవా ఆరాధన 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 ఆత్మతో సత్యముతో ఆత్మతో సత్యముతో ఆరాధన 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 ఎన్నికలేని వారిని ఎన్నికలేని వారిని ఎన్నుకున్నావు దేవాది దేవా ఎన్నుకున్నావు దేవాది దేవా పరిశుద్ధుడైన తండ్రి, రాత్రికాలమందు ఒక్కసారి అనారోగ్యాలతో ఉన్నవారందరినీ జ్ఞాపకం చేసుకుని దయచేసి ఏ విషయంలో వారు అనారోగ్యంలో, బాధలో, వేదనలో ఉన్నారో వారికి పూర్ణమైన ఆరోగ్యం అనుగ్రహించి స్వస్థపరచమని గృహాల్లో కానీ, హాస్పిటల్స్లో కానీ, సంఘములు కానీ ఎక్కడ ఉన్నప్పటికీ వారందరికీ పూర్ణ స్వస్థత అనుగ్రహించి సంపూర్ణమైన మీ కృపలో బలపరచమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. కూర్చుందాం. మత్తయి సువార్త 9వ అధ్యాయం తరువాత ఆయన దోణి ఎక్కి సముద్రము దాటి తన పట్టణంలో ప్రవేశింపగా ఇదిగో జనులు పక్షవాయువుతో మంచము పట్టి ఉన్న ఒకని ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. యేసు వారి విశ్వాసమును చూచి, కుమారుడా, ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గల వానితో చెప్పాను. ఇదిగో శాస్త్రుల్లో కొందరు ఇతడు దేవదూషణ చేయుచున్నాడని తమలో తాము అనుకొనగా యేసు వారి తలంపులు గ్రహించి, మీరెందుకు మీ హృదయములలో దురాలోచనలు చేయుచున్నారు? నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా, లేచి నడువమని చెప్పుట సులభమా? అయినను పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలెను అని చెప్పి ఆయన పక్షవాయువు గలవాని చూచి, నీవు లేచి నీ మంచం ఎత్తుకుని నీ ఇంటికి పొమ్మని చెప్పగా వాడు లేచి తన ఇంటికి వెళ్ళెను. జనులది చూచి భయపడి మనుషులకి ఇట్టి అధికారం ఇచ్చిన దేవుని మహిమపరిచిరి. దేవుడు మొట్టమొదట పాపిని ఈరోజు మనం చూస్తే కుమారుడా అని పిలుస్తున్నాడు. పాపిని కుమారుడా అని పిలిచాడంటే అతని కార్యం అయిపోయిందని అర్థం. మనందరం దేవుడి పిల్లలు అని మొదట గ్రహించాలి. కానీ మనం దేవుడి పిల్లలు అన్న విషయాన్ని ఎప్పుడు మర్చిపోతూ ఉంటాం. దేవుడి పిల్లలు దేవుణ్ణి మర్చిపోకూడదు. ఎప్పుడైతే దేవుణ్ణి మర్చిపోరో దేవుడు వారి కార్యం చేస్తాడు. నేను దేవుని బిడ్డను అని ప్రతి మనిషి గుర్తుపెట్టుకోవాలి, క్రైస్తవులే కాదు. ప్రపంచంలో మానవులందరూ దేవుని వలన పుట్టిన వారే. కానీ కొందరు గ్రహించారు, కొందరు గ్రహించలేరు. యేసు ప్రభు వచ్చి దేవుడు అనకండి, తండ్రి అనండి అని చెప్పాడు. తండ్రి అంటే ఏ విధంగా మాకు తండ్రి అని అడిగితే, మీ ఆత్మకు తండ్రి ఆయనే. శరీరం మన్నైపోతుంది, ఆత్మ ఇచ్చింది దేవుడు అని చెప్పాడు. కాబట్టి మన ఆత్మకు తండ్రి అయిన దేవుణ్ణి మనం ఆత్మతోటి సత్యంతోటి ఆరాధించమని యేసు ప్రభు చెప్పాడు. ఆత్మతోటి సత్యంతో ఆరాధించడం అంటే అర్థం ఏంటంటే,
మనం ఆత్మతోటి దేవుణ్ణి స్తుతించు సత్యముతో జీవించాలి. అబద్ధము, మోసము, పాపము, దొంగతనము, వ్యభిచారము, తాగుడు, జోదము ఇలాంటి పనులు చేస్తూ ఆరాధించేవారు సత్యముతో ఆరాధించేవారు కాదు. అలాంటి వారి ఆరాధన దేవుడు గైకొనడు. మరి దేవుడి లోకానికి ఎందుకు వచ్చాడంటే పాపంలో ఉన్నవారిని క్షమించి విడుదల చేయటానికి దేవుడి లోకానికి వచ్చాడు. ఇక్కడ యేసు ప్రభువే అక్కడికి వచ్చాడు అని రాయబడి ఉంది. దోణి ఎక్కి సముద్రము దాటి పట్టణంలో ప్రవేశించును. మనం ఆరాధన చేసాం, ఆయనే మన దగ్గరికి వచ్చి మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, మనం ఆయన దగ్గరికి వెళ్ళలేదు. కాబట్టి దోణి ఎక్కి సముద్రము దాటి పట్టణంలోకి వచ్చేటప్పటికి పక్షవాతంతో పడి ఉన్నవాన్ని తీసుకొచ్చారు. పక్షవాతము అంటే ఒక కాలు ఒక చెయ్యి పడిపోయింది అతనికి. అతను ఎవరిని చూస్తున్నావు అమ్మాయిను దేవుడు మాట్లాడటానికి వచ్చు, ఆ పక్క ఈ పక్క చూస్తావు ఎందుకు? పక్షవాతముతోటి పడిన వ్యక్తి ఎవరు, ఎందుకు పడిపోయాడు, అతని పక్షవాతం రావటానికి కారణం ఏంటి? చాలామంది ఏమనుకుంటారంటే అనారోగ్యాలు ఎందుకు వచ్చినాయో అర్థం కాక డాక్టర్ గారి దగ్గరికి వెళ్తారు. డాక్టర్ గారు వైద్యం చేసినా కూడా చాలా రోగాలు తగ్గలేదు, ఎవరికి కూడా రోగాలు అలాగే ఉండిపోయినాయి. రోగాలు 3 రకాలు. ఒకటి దేవుడి వలన కలిగే రోగము, దెయ్యం వలన కలిగే రోగము, మనుషుల వల్ల కలిగే రోగము. దేవుడి వలన కలిగే రోగం అంటే పాపాన్ని బట్టి వచ్చే రోగము. పాపాన్ని బట్టి వచ్చే రోగము దేవుడు పంపిస్తాడు. దెయ్యాలు మనుషులను పట్టుకుని ఏదో ఒక రోగాన్ని వారిలో ఉంచుతాయి. మనుషులు స్వతంత్రంగా కొన్ని రోగాలు, ఉదాహరణకి మీకు తెలుసు, వ్యభిచారం చేస్తే వచ్చే రోగాలు, తాగి వచ్చే రోగాలు, ఇవన్నీ మనుషులు స్వయంగా చేసుకునే రోగాలు. ఈ 3 రకాల రోగాలు ఉన్నాయి, మనిషిని పట్టి పీడిస్తున్నాయి. ఈరోజు ప్రపంచంలో ఎవరినైనా నీకు రోగం లేదా అంటే రోగం లేదన్నవారు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు ఎవరు లేరు. ఏదో ఒక రోగం పట్టి పీడిస్తూ ఉంది వాళ్ళని. ఈ రోగాలు అనేక రకాలు, కానీ ఏ రోగమైనా స్వస్థపరిచే శక్తి కలిగిన వాడు యేసుక్రీస్తు. యేసుక్రీస్తుకి దేవుడట్టి అధికారం ఇచ్చాడు. కుష్ఠవ్యాధి కానివ్వండి, పక్షవాతం కానివ్వండి, కుంటివాడు కానివ్వండి, గుడ్డివాడు కానివ్వండి, ఏ రోగాన్నైనా ఆయన వెళ్ళిపోమంటే వెళ్ళిపోవాలి. జ్వరము కూడా వెళ్ళిపో అంటే వెళ్ళిపోవాలి. ఆయనకున్న అధికారం ఎవరికి లేదు ఈ లోకంలో. ఆయన సర్వాధికారి. ఏ రోగమునైనా స్వస్థపరచగలిగిన అధికారం కలిగిన వాడు. ఇది ఎంతమందికి తెలుసు? ప్రపంచంలో చాలా మందికి తెలియదు. యేసు ప్రభు స్వస్థపరుస్తాడన్న విషయం కూడా చాలా మందికి తెలియదు. కాబట్టి ఇక్కడ మంచము పట్టి ఉన్నాడు. ఎన్నాళ్ళ నుంచి మంచం పట్టి ఉన్నాడో తెలియదు మనకి. ఈ మంచం పట్టి ఉన్నవాని దేవుడి దగ్గరికి తీసుకొచ్చారంటే అతనికి టైం అయ్యింది, మంచి సమయం వచ్చింది, దేవుడి దగ్గరికి తీసుకొచ్చారు. అలాగే ఈరోజు ఈ సువార్తని యేసుకృప వీళ్ళ ఇంటికి తీసుకొచ్చింది. మనందరం కూడా దేవుణ్ణి తీసుకువెళ్ళాలి. సువార్త ద్వారా అనేక ప్రాంతాలకు ప్రభువును మనం పట్టుకెళ్ళాలి. మీలో ప్రతి ఒక్కరూ సువార్తను పట్టుకెళ్ళాలి. వీళ్ళు యేసుప్రభు దగ్గరికి తీసుకొచ్చినట్టే మీరు యేసుప్రభు సువార్తను ఇంటింటికి గడప గడపకి తీసుకెళ్ళాలి. మీ అందరి దగ్గరే బాధ్యత ఉంది. రాలింగ్లో ఎవరో ఇద్దరు, వేల్పూర్లో ఎవరో ఇద్దరు తప్ప మిగతా వారు ఎవరు పట్టించుకోరు. అది చాలా తప్పు. మీలో ప్రతి ఒక్కళ్ళు సువార్తను ఏర్పాటు చేయాలి. ప్రతి వారము మీరు బాధ్యతగా సువార్త ఏర్పాటు చేస్తేనే మీకు ఆశీర్వాదం, లేకపోతే ఉండదు. అది కూడా గుర్తుపెట్టుకోండి.
ఎందుకంటే సేవా కేంద్రం సువార్త ప్రకటించే సంఘం ఇది, ఖాళీగా తిరిగే సంఘం కాదు ఇది. ఇంకా ఎక్కువ సువార్త ప్రకటించాలి మనం. దేవుడు మనకి ఒక గొప్ప వాహనాన్ని కూడా ఇచ్చాడు. ఎవరికి ఇవ్వలేదు ఆయన, వాహనం కూడా ఇచ్చాడు మనకి. అనేక ప్రాంతాలకు దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. కాబట్టి మీరందరూ ఉపయోగించుకోవాలి దాన్ని, సువార్తని. ప్రతి ఒక్కరు బాధ్యతాయుతంగా నేను ఈ వారం ఎక్కడ పెట్టాలి అనే ఆలోచన కలిగి ఉండాలి. ఈ మధ్యకాలంలో మనం ఏర్పాట్లు కూడా అవసరం లేదని చెప్తున్నాం. భోజనాలు టిఫిన్లు అన్నీ క్యాన్సిల్ చేసి పెట్టేవాళ్ళు పెట్టుకుంటారు, పెట్టిన వాళ్ళు పెట్టరు. అది ఏమీ ప్రాముఖ్యమైన విషయం కాదు. కాబట్టి ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, యేసు వారి విశ్వాసము చూసి, ఇది చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం. వాళ్ళు ఆ పక్షవాతం అతని ఇంట్లో వాళ్ళతో మాట్లాడి ఒకసారి మేము యేసు ప్రభు దగ్గరికి తీసుకెళ్తాం అని అడిగారు. ఎందుకు అని ఇంటి వాళ్ళు అడిగారు. లేదు యేసు ప్రభు దగ్గరికి వెళ్తే ఇతను బాగుపడతాడు. చూసారా, విశ్వాసముతోటి చేయాలి. ఏ కార్యం చేసినా మనం ప్రభు దగ్గరికి అనేక మందిని నడిపించాలి. తెలియని వారికి ప్రభు గురించి చెప్పాలి. అయ్యా, ప్రభు నమ్ముకోండి, మీకు విడుదల కలుగుతుంది, మీకు రక్షణ దొరుకుతుంది, మీకు స్వస్థత కలుగుతుంది, మీ కుటుంబంలో సమాధానం కలుగుతుంది, మీ జీవితాలు బాగుపడతాయని మీరు చెప్పాలి. ఆ విధంగా ఈ విశ్వాసులు తీసుకొచ్చి యేసు ప్రభు దగ్గర పడుకోబెట్టేటప్పటికి ఇక్కడ యేసు ప్రభు పడుకున్న అతని విశ్వాసాన్ని చూడలేదు. ఇక్కడ మనం బాగా గమనించాలి. పడుకున్న అతని విశ్వాసాన్ని చూడలేదు. వారి విశ్వాసము చూసి, కుమారుడా ధైర్యముగా ఉండుము. యేసు ప్రభు ఎవరో తెలుసా మీకు? దేవుడు, సర్వాధికారి. ఆయన ఒక్క మాట చెప్పాడు అంటే పని అయిపోయిందని అర్థం. కుమారుడా ధైర్యముగా ఉండుమన్న దాంట్లోనే అతడి పని అయిపోయింది. హల్లెలూయా. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు. నాతో నీవు మాట్లాడినచో నీ బ్రతికేదను ప్రభు. నా ప్రియుడా, నా హితుడా, నా ప్రాణనాథుడా, నా రక్షకా, నాతో నీవు మాట్లాడినచో నీ బ్రతికేదను ప్రభు. లేదు నీదు స్వరము నిన్ను అనుసరింప, ఎరుగనైతి మార్గం లేదు నాకు గమ్యం. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు. చచ్చియుంటి నేను చుట్టబడితి నేను ప్రేత వస్త్రములతో బండరాతి మాటన్. కానలేదు నిన్ను కానరాదు గమ్యం, లేదు నీదు పలుకు నాకు బ్రతుకు నీయన్. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు. తెలుసా,
ఎన్ని సంవత్సరాల నుంచి పడి ఉన్నాడు? 38 ఏళ్ళు. 38 ఏళ్ళు అంటే ఆలోచిస్తుంది. 38 రోజులు కాదు, 38 నెలలు కాదు, 38 సంవత్సరాల నుంచి పడిన వ్యక్తిని లేగో అన్నది. హల్లెలూయా, లేగో. మరి మన జీవితంలో యేసు ప్రభు ఒక మాట మాట్లాడాలంటే విశ్వాసం కావాలి, పరిశుద్ధత కావాలి, యథార్థత కావాలి, ఎడతెగని నమ్మకం కావాలి. ఒక్క మాట ఆయన మాట్లాడితే లేచి నిలబడతారు. చచ్చిపోయిన వాళ్ళు కూడా, చనిపోయిన వాళ్ళు కూడా లేచి నిలబడతారు. ఎందుకంటే ఆయన మాటలో జీవముంది, ఆయన మాటలో స్వస్థత ఉంది, ఆయన మాటలో సమాధానం ఉంది. కూల్గి విలియమ్స్, కాల్గేట్ కంపెనీ అధినేత, ఆయన చాలా గొప్పవాడైపోయాడు. గొప్పవాడయ్యాక ఆయన అన్నాడు, ప్రపంచంలో ఎవరైనా యేసు ప్రభువుని నమ్ముకుని దరిద్రులు ఉంటే నన్ను కలవండి, నేను వాళ్ళు పోషిస్తానని చెప్పాడు. మనం యేసు ప్రభువుని నమ్ముకుని దరిద్రంలో ఉన్నా, భయంకరమైన శోధనలో ఉన్నా, గృహంలో సమాధానం లేకపోయినా మనం యేసు ప్రభువుని నమ్ముకోలేదని అర్థం, సరిగ్గా వెంపటించటం లేదని అర్థం, ఆయన యందు విశ్వాసం బలంగా లేదనే అర్థం. అర్థమవుతుంది మీకు? కాబట్టి దేవుణ్ణి పరిపూర్ణమైన విశ్వాసంతో నమ్ముకున్నప్పుడు ఈరోజే అయిపోవాలని కాదు, రేపు అయిపోవాలని కాదు, ఏ రోజు ఆయన అనుకుంటాడో ఆ రోజున లేగు అంటాడు. అంతే. హల్లెలూయా. ఆయన మాట కోసం సంవత్సరాల తరబడి వేచి ఉండేవారు. మనం విశ్వాసంలో బలముగా, యథార్థతలో స్థిరంగా, పరిశుద్ధులుగా, బైబిల్ ప్రకారం పరిశుద్ధత లేని వారు ఎవ్వరూ దేవుడి కార్యం పొందుకోలేరు. పాపంలో ఉన్నవారు దేవుడి కార్యం పొందుకోలేరు. కాబట్టి కుమారుడు ధైర్యంగా ఉండు, లేచి నడువని చెప్తలేదు. కుమారుడు ధైర్యంగా ఉండు, లేచి నడవట్లేదు. నీ పాపంలో క్షమించబడి అర్థమైంది మీకు? స్వచ్ఛాలకు ఎందుకు వెళ్తారు? దుకాణాలు పట్టుకుని. పాపాలు క్షమించే అధికారం వాళ్ళకి ఎక్కడుంది? నూనె బుడ్లు పెట్టుకుని, సత్తులు పెట్టుకుని ఎందుకు తిరుగుతారు? వ్యర్థం. పాపం క్షమించబడ్డాకే స్వస్థత వస్తుంది. చెప్పండి, పాపం క్షమించబడకుండా స్వస్థత ఎలా వస్తుంది? ఇక్కడ ముందే స్వస్థత ఇవ్వలేదు, ముందు నీ పాపం క్షమించాలి అన్నాడు. ఎందుకంటే యేసు ప్రభు ఒక మనిషిని చూసేటప్పటికి ఆ రోగం ఎంతకు వచ్చిందో తెలిసిపోద్ది ఆయనకి. చెయ్యగియ్య ఏం పట్టుకోక్కర్లేదు ఆయనకి. అలా చూసేటప్పటికి చెప్పేస్తాడు జీవితం అంతా కూడా. ఉదాహరణకి మనం ప్రభు పాదాల దగ్గర మారిపోయిన ప్రభువా, మారిపోయిన ప్రభువా, మారిపోయిన ప్రభువా అంటే నమ్మడు. మారిన తర్వాతే నమ్ముతాడు. అసలు నువ్వు మారుతావో లేదో కూడా ఆయనకు తెలుసు. హల్లెలూయా. దేవుడికి ఎవరు చెప్పగలరు? నువ్వు చెప్తున్నా కానీ చెయ్యవు అంటాడు. నమ్మకం దేవుడికి కలిగించాలి. మనం దేవుడికి నమ్మకం కలిగించాలి. మన ప్రవర్తన ద్వారా, మన హృదయం మార్చుకోవటం ద్వారా దేవుడికి నమ్మకాన్ని కలిగితే నీ పని అయిపోయింది. దేవుడికి నమ్మకం కలిగిందంటే నీ పని అయిపోయింది. దేవుడికి నమ్మకం కలిగితాక నీ పని ఎన్ని సంవత్సరాలైనా అవ్వదు. హల్లెలూయా. ఎవరికి నమ్మకం కలగాలి? మనుషులు కాదు, దేవుడికి నమ్మకం కలగాలి కదా. కాబట్టి పాపంలో క్షమించబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పాను. మన పాపంలో క్షమించబడి తర్వాతే స్వస్థత. స్వస్థత వచ్చి కూడా పాపంలో స్వస్థత వచ్చి పాపం బాగా అర్థమవుతుందా? స్వస్థత ముఖ్యం కాదు. అందరూ రెండు చేతులు ఎత్తి దేవుని స్తోత్రం. స్వస్థత ముఖ్యం కాదు, పాప క్షమాపణ ముఖ్యం.
మొన్న ఎవరో 3 రోజులు మీటింగులు పెట్టారంట, అద్భుతాలు జరిగిపోతాయి, అద్భుతాలు జరిగిపోతాయి, అద్భుతాలు జరిగిపోతాయి. ఏం జరుగుతాయి? ఏళ్ళ ముఖం ఏవో అద్భుతాలు జరిగిపోతాయి, చివరికి ఏమీ జరగలేదు. కాబట్టి మీకు అందరికీ నేను చెప్పేది ఒక్కటే, దేవుడు మన పాపములు క్షమించటమే అద్భుత కార్యం. హల్లెలూయా. దాన్ని మించిన అద్భుత కార్యాలు ఏం కావాలి మనకి? అసలు అద్భుత కార్యం అంటే ఏంటో నాకు అర్థం కాదు, నాకు ఎంతవరకు అర్థం అవ్వలేదు. పెళ్ళి అవ్వదనుకున్నారంట, పెళ్ళి అయిందంట. పిల్లలు పుట్టరనుకున్నారంట, పిల్లలు పుట్టారంట. ఇల్లు కట్టుకోలేమనుకున్నారంట, మేడ కట్టుకున్నారంట. మోటార్ సైకిల్ కొనుక్కోలేమనుకుంటే కారు కొనుక్కున్నారంటే ఈ అద్భుత కార్యాలా? యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళు ఎవరు పెళ్ళిళ్ళు అవుతలేదా, పిల్లలు పుడతలేదా, కారు కొనుక్కుంటలేదా? ఏళ్ళకంటే ఎక్కువ ఉన్నాయి వాళ్ళకి. మరి వాళ్ళు ఒకవేళ ఈ పావని కాకేసి, ఏమ్మా యేసుప్రభు ఎందుకు నమ్ముకున్నావు నువ్వు అంటే, నా జీవితంలో ఒక గొప్ప అద్భుతం జరిగిందండి. ఏం జరిగిందమ్మా అంటే, నాకు ఆడపిల్ల పుట్టిందండి, ఆడపిల్లకి పెళ్ళి అయ్యిందండి, ఆడికి 2 పిల్లలు పుట్టారండి అందనుకో. ఏ తెంగరావిడి ఈ తెంగరావిడి ఏంటో అనుకుంటారు. మరి ఆడపిల్ల పుట్టి పెళ్ళి అయ్యి ఆడపిల్లలు పుడతాం అద్భుతం ఎలాగవుతుంది? పిల్లలు పుట్టకపోతే పిల్లలు పుడితే అద్భుతం ఎలాగవుతుంది? ఈ అసలు అద్భుత కార్యాలు కాదు. అద్భుత కార్యం ఏంటంటే, ఈరోజు నోట్ చేసుకోండి, హృదయంలో రాసుకోండి. అద్భుత కార్యం ఏంటంటే, నువ్వు పాపము నుండి, నరకము నుండి, లోకము నుండి, అపవాది నుండి తప్పించబడి పరలోకం వెళ్తున్నావు చూడు, అది అద్భుత కార్యం. హల్లెలూయా. ఇంకెప్పుడు నమ్మకండి అద్భుత కార్యాలంటే. దొంగ సాక్ష్యాలు చెప్పనివ్వకండి. మందిరంలో పాస్టర్లు డబ్బులు చేసుకుంటా ఇలాంటి దొంగ సాక్ష్యాలు చెప్పిస్తారు. ఒకసారి ఏల్పూర్లో ఒక పాస్టర్ గారి దగ్గర, అప్పటికి ఇంకా నేను సంఘం పెట్టలేదు, ఒక ఆవిడ సాక్ష్యం చెప్తుంది. ఇవాళ నన్ను గేదె పొడి చేయాలండి, ఆ గేదెని తప్పించుకొచ్చానంటే ఇదిగో అయ్యగారు కానుక ఉంది. సరే అయిపోయిన తర్వాత నేను ఆవిడకి ఏకేసాను, ఏమ్మా అసలు గేదె దగ్గరికి ఎందుకు వెళ్ళావు నువ్వు అన్నాను. అంటే ఆ పక్క నుంచో దారి ఉందండి, ఈ పక్క నుంచో దారి ఉందండి, గేదె ఉన్న కాడి నుంచి వచ్చినా కూడా గేదె ఇలాగ అందగానే పడలేదండి, మరి ఇంకో దారిలో ఎందుకు రాలేదన్నాను. కంగారులో ఇలాగొచ్చు. అది సాక్ష్యమా? నీ పొడపొక్కల సాక్ష్యాలు ఒకటి. గేదె పడలేదా? ఇంకోసారి ఇలా వెళ్ళేటప్పుడు వెళ్ళి పొడుతుంది గట్టిగా ఒక పోటుని గేది. కాబట్టి ఇలాంటి సాక్ష్యాలు కాదండి, ఏ సాక్ష్యాలే కాదండి. సాక్ష్యం అంటే, నేను నరకము నుండి తప్పించబడి తిని. హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు మనం చనిపోతే ఎక్కడికి వెళ్తామండి? పరలోకానికి వెళ్తాం. దేవుడు ఏం చేశాడు? మనల్ని పాపము నుండి విడుదల చేశాడు. హల్లెలూయా. దాన్ని మించిన అద్భుత సాక్ష్యం ఏదీ లేదు. బైబిల్లో అపోస్తలులు, యేసు ప్రభు కానీ ఒక్కళ్ళు ధనవంతులు కాదు. వాళ్ళు ఏ రోజు భోజనం వాళ్ళు తినేవారు. వాళ్ళు 2 జతల బట్టలు కూడా లేవు యేసు ప్రభుకి కదా. ఒక ఆయన తణుకొచ్చాడు, అరిగంస్ అని. ఒకప్పుడు నాకు బట్టలు ఉండేవి కాదు, ఇవాళ 40 సూట్లు ఉన్నాయంటున్నాడు. అదే సాక్ష్యం. బట్టలు ఉండేవి కాదంట, 40 సూట్లు ఉన్నాయంట. ఎవరిని ఎత్తుకొట్టేవారో నాయన అనుకున్నాను నేను. ఇవన్నీ ఎందుకండి? ఇలాంటివన్నీ సాక్షులండి. దాని ఏం ప్రయోజనం అండి? సాక్ష్యం అంటే, నేను నిద్రిస్తే నరకానికి వెళ్ళను, పరలోకానికి వెళ్తాను. హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పాలి. నేను నరకానికి వెళ్ళను అని చెప్పేదే సాక్ష్యం. కాబట్టి శాస్త్రుల్లో కొందరు దేవదూషణ చేయించున్నాడు. ఏంటి నా దేవుడా అంటే పాపాలు క్షమించానని అంటున్నాడు ఏంటో లోపల అనుకుంటున్నారు. లోపల యేసు ప్రభుకి మనం లోపలేమనుకుంటున్నాం కూడా తెలుసు. కాబట్టి వారి తలంపులు గ్రహించి, మీరు ఎందుకయ్యా దురాలోచన చేయించున్నారు? మానవుడికి 2 రకాలైన ఆలోచనలు వస్తాయి, గుర్తుపెట్టుకోండి. 1 మంచి ఆలోచన, 2 చెడ్డ ఆలోచన. చెప్పండి. మంచి ఆలోచన,
చెడ్డ ఆలోచన. కానీ మానవులందరూ కూడా మంచి ఆలోచన పక్కన పెట్టి చెడ్డ ఆలోచనలోనే సాగుతారు అని బైబిల్ చెప్తుంది. చెడ్డ ఆలోచన తొలగించుకుని మంచి ఆలోచన అమలు చేయాలి. హల్లెలూయా. చెడు ఆలోచనలు మనం తప్పించుకోవాలి, అవి రానివ్వకూడదు లోపలికి. ఇలా చూడండి, చెడ్డ ఆలోచన వచ్చింది, పోను స్వస్థపరిచాడు దేవుడు అనుకోవచ్చు కదా. కొంతమంది యేసుప్రభు మాకు యేసుప్రభు ఇలా చేశాడా అంటారు. దురాలోచన అండి, తప్పది. కాబట్టి నీ పాపములు క్షమించి ఉన్నవని చెప్పుట సులభమా? మొట్టమొదటి దేవుడు అడుగుతున్నాడు. మీరు అనండి చూద్దాం, మీరు అనండి. ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ మంచం పట్టున్నాడు కదా అతను, మరి మీరు విడిపించలేదే? మీలో ఎవరైనా లేచి నీ పాపాలు క్షమించబడి ఉన్నావని అనండి. నోరు మూసుకొచ్చున్నారు. ఎవడంటాడు? పాపాలు క్షమించబడి ఉన్నాయి అనడం సులువ. పోనది సులువైనా కాలు చెయ్య రప్పించి మంచం మీద నుంచి నడిపించండి చూద్దాం అని అడిగాడు. హల్లెలూయా. చెయ్యరు, చేయనివ్వరు. వాళ్ళు కూడా మనం పక్కన పెడితే మనం మాత్రం జీవితకాలం అందరికీ యేసు గురించి సువార్త ప్రకటించుతూ సాగాలి. నా జీవిత కాలమంతా నే యేసుని వెంబడింతున్. నా జీవిత కాలమంతా నే యేసుని వెంబడింతున్. యేసునే వెంబడింతున్. యేసునే వెంబడింతున్. నా జీవిత కాలమంతా నే యేసుని వెంబడింతున్. మరణమైన జీవమైన ఐశ్వర్యమైన పేదరికమైన ఐశ్వర్యమైన పేదరికమైన దుఃఖమైన సంతోషమైన జీవిత కాలమంతా నే యేసుని వెంబడింతున్. సువార్తను ప్రకటింతును, వాక్యమునే బోధింతును. సువార్తను ప్రకటింతును, వాక్యమునే బోధింతును. సమయమైన అసమయమైన సమయమైన అసమయమైన జీవిత కాలమంతా నే యేసుని శ్రేష్టమైన మార్గం, మీకు మేలు కలిగే మార్గం ఒకటి చెప్తున్నాను వినండి. మీ జీవితం అంతా కూడా అవకాశం దొరికినప్పుడల్లా యేసు ప్రభు గురించి మాట్లాడండి, లేదా మౌనంగా ఉండండి. పనికిమాలిన సంభాషణ చేయకండి. ఎక్కడైనా ప్రభు గురించి మాట్లాడండి, మంచి మాటలు చెప్పండి, లేదా మౌనంగా ఉండండి. అవతల వారు మాకు ఇష్టం లేదంటే ఆగిపోండి. కానీ సువార్త ప్రకటించండి, సువార్తను ఏర్పాటు చేయండి, సువార్త కొరకు జీవించండి. మీకు, మీ పిల్లలకి, మీ కుటుంబాలకి సదాకాలం మేలు కలుగుతుంది. హల్లెలూయా. దేవుడి సాక్షాత్తు మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాడు. ఈరోజు ఏ సేవా కేంద్రం నిలబడిందే సువార్తను బట్టి, వేరే ఏమీ కాదండి, మర్చిపోకండి. కాబట్టి పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదు. ఈ మాట అందరూ గుర్తుపెట్టుకోండి. చెప్పండి, పాపములు
క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారమున్నది. ఈ ప్రపంచంలో ఏ మనిషి పాపమైనా క్షమించే అధికారం యేసుక్రీస్తుకు మాత్రమే ఉన్నది. హల్లెలూయా చెప్పండి కదండి. ఎప్పుడు మర్చిపోకండి ఈ మాట. భూమి మీద అధికారం దేవుడిచ్చాడు ఆయనకి. ఎవరికి ఏ అధికారమైనా దేవుడు ఇస్తాడండి. కాబట్టి పాపములు క్షమించే అధికారం దైవ కుమారుడికి మాత్రమే ఉందని మర్చిపోవద్దు. కాబట్టి ఇదివరకు సువార్తలు చేసేవారు. ఒక 30-40 ఏళ్ల కిందట ఊరు తిరిగేవారు. నీ పాపం పోవాలంటే యేసును నమ్మాలి, నీ పాపం పోవాలంటే యేసులో రక్షణ పొందాలి, నీ పాపం పోవాలంటే యేసునందు మీరు విశ్వాసం ఉంచాలి అని ప్రకటించేవారు. ఇప్పుడు మీరేం చేయాలి? అవకాశం దొరికిన కాడల్లా మీరు పనిచేసే కాడ కానీ, వ్యాపారంలో కానీ, కుటుంబంలో కానీ, సంఘంలో కానీ, ఇంట్లో కానీ, ప్రతి చోట పాపములు క్షమించబడాలంటే యేసుని నమ్మాలి అని చెప్పాలి. హల్లెలూయా. అప్పుడు నిన్ను వాళ్ళు అడుగుతారు, ఏమ్మా నీ పాపాలు క్షమించబడినాయా అని అడుగుతారు. నా పాపాలు క్షమించబడినాయి కాబట్టే మీకు చెప్తున్నాను అనాలి. ఒకవేళ మీరు పాపం చేస్తున్నారనుకోండి, వాళ్ళు నమ్మరు కదా. కాబట్టి సువార్త ప్రకటించేవారు పాపం చెయ్యని వారై ఉండాలి. హల్లెలూయా చెప్పండి. ఊరికే చెప్తే ఎవరు నమ్మరండి. ఈ 2 మాటలు మీ జీవితంలో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. కాబట్టి భూమి మీద మనుష్య కుమారునికి అధికారం గలదని చెప్పి ఇంకా వదిలేశాడు దేవుడు. వదిలేసి పక్షవాయువు గల అతను చూసి, నీవు లేచి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి వెళ్ళుము. సరే, ప్రతి మాట యేసుప్రభు నోట్లోంచి వచ్చే మాట మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ముగించే ముందు చెప్తాను. మొట్టమొదట ఏమన్నాడంటే నీ పాపములు క్షమించబడినవి. రెండో మాట చూస్తే నీవు లేచి. ఎలా లేస్తాడండి? అప్పటికి 20 ఏళ్ళో 30 ఏళ్ళో కాళ్ళు చేయపడిపోయిందండి. ఎలా లేస్తాడమ్మా? ఆ కాలు చేయించేసాడు అన్నమాట. హల్లెలూయా. చూసారా? నీవు లేచి. 2, నిన్ను నలుగురు మంచం మీద తీసుకొచ్చారు. నిన్ను మంచం మీద పడుకోబెట్టి నలుగురు తీసుకొచ్చారు. ఆ నలుగురిని తీసుకుని నీ మంచం నువ్వు చేత్తో పట్టుకుని అందరి మధ్యలో నుంచి నడిచేళ్ళు అన్నాడు. గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి. చూసారా అండి? చూసారా? మీరు నమ్మాలి ప్రభువుని. హృదయం అంతా ఆయన మీద పెట్టేసుకోవాలి. మరొక్కసారి యేసు సేవా కేంద్రం తరఫున మీకు అందరికీ ఆజ్ఞ, విజ్ఞప్తి ఏంటంటే మీ జీవితంలో బ్రతుకుండగా పాపం చేయకండి. దేవుని స్తోత్రం. 2, సువార్త ప్రకటించండి. సువార్త ప్రకటించే అధికారం ఎవరికి ఉంది చెప్పాలి? పాపం చేయని వారికే. పాపం చేస్తూ మన సువార్త ప్రకటిస్తే ఎలా నమ్ముతారండి? నమ్మరు కదా. కాబట్టి మనం అందరి దగ్గరికి వెళ్ళి, నేను ఒకప్పుడు ఘోర పాపిని, దేవుడు నా పాపాలు క్షమించాడు, మీ పాపాలు కూడా క్షమించాడని చెప్పగలిగిన వారమై ఉండాలి. హల్లెలూయా. చూసారా? మరి వాళ్ళందరి ముందు మంచం ఎత్తుకుని వెళ్ళు అన్నాడు. అంటే అర్థం ఏంటి తెలుసా? నీ జీవితకాలం అంతా సాక్ష్యం చెప్పు. హల్లెలూయా. మంచం మీద పడి ఉండగా నన్ను యేసు ప్రభు దగ్గరికి తీసుకెళ్లారు. యేసు ప్రభు నన్ను స్వస్థపరిచాడు, నా పాపాలు క్షమించాడు అని అనేక మందిని దేవుడి దగ్గరికి నడిపించాడు అతను. దేవుని స్తోత్రం. మనందరం ఆ పని చేయాలి. ఆ పని చేయాలంటే మర్చిపోకండి, పాపము లేని వారమై ఉండాలి. హల్లెలూయా చెప్పండి. ఏమి లేనివారు? పాపము లేని వారికి అర్హత ఉంటుందండి. ఇప్పుడు నాలో పాపం అనుకోండి, నా మాటని దేవుడు ఆమెను అనడు.
నేను వెంకన్న గారి కుటుంబంలో ఏదో ఒక ప్రార్థన చేశాను అనుకోండి, నాలో పాపం ఉంటాయని ఆమెను అంటాం. నాలో పాపం లేనప్పుడు ఆమెను అన్నాడంటే వాళ్ళ ఇంట్లో కార్యం జరిగిపోతుంది. హల్లెలూయా. సరే, తర్వాత వాళ్ళని పాపం చేయొద్దని మళ్ళీ వాళ్ళతో చెప్తాడు. ఇలా జరగాలి అంటే మొదట ప్రభువుని నమ్ముకున్న వారు క్షమించబడిన వారై ఉండాలి. క్షమించబడింది ఎందుకు మళ్ళీ చేయటానికా? మళ్ళీ చేయకూడదు. కాబట్టి వాడు లేచి తన ఇంటికి వెళ్ళాను. చూసారండి ఎంత సంతోషంగా వెళ్ళిపోయి ఉంటాడు ఇంటికి. ఇంట్లో వాళ్ళందరూ ఎంత సంతోషపడి ఉంటారు, ఊళ్ళో వాళ్ళందరూ ఎంత సంతోషపడి ఉంటాడు. ఆలోచించండి, మన జీవితంలో దేవుడు ఇలాంటి కార్యాలు చేయాలని ఎంతో ఆశపడుతున్నాడు. మనకే మనం నమ్ముకున్న వారి జీవితంలో చేయాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. కాబట్టి జనులు భయపడి మనుష్యులకెట్టి అధికారం ఇచ్చిన దేవుని మహిమపరిచిది. అబ్బబ్బా, ఎంత అధికారం, ఎంత ఆశ్చర్యం! పడిపోయిన లేచిపోయాడు, ఎంత గొప్ప దేవుడినా అని వాళ్ళందరూ ఆయనకి చాలా భయపడిపోయారు. దేవుని స్తోత్రం. మనకు దేవుడు ఏముండాలి? భయం ఉండాలి, భక్తి ఉండాలి, శ్రద్ధ ఉండాలి, విశ్వాసం ఉండాలి, పరిశుద్ధత ఉండాలి. ఇవాళ ఇక్కడి నుంచి ఒక ఛాలెంజ్లో లెగిసి నేను దేవుడి కొరకు జీవించాలని బయలుదేరితే మీ జీవితంలో మరణం వరకు మీకు అడ్డు ఉండదు. హల్లెలూయా. ప్రేమ గల తండ్రి, దేవాధిపతి అయిన ప్రభువా, ఈ రాత్రి కాలమందు మీరు ఇచ్చిన వాక్య భాగమును బట్టి స్తోత్రాలు. వెంకన్న గారి కుటుంబాన్ని, యేసుకృప కుటుంబాన్ని రక్షించండి. పిల్లలందరినీ స్వస్థపరచండి, క్షేమంగా గృహాలకు నడిపించండి. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మంచిదమ్మా.